ఇది చూడండి, వాక్కాయ. ఎంత బాగా కాసిందో చూడండి. బరువుకైతే కొమ్మలు కూడా వంగిపోతున్నాయి. ఇంత బాగా వచ్చేస్తాయి అన్నమాట కాయలు. ఇది మామిడికాయలాగే పుల్లగా ఉంటుంది. పప్పులు వేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, కూర వండుకోవచ్చు. చేపల పులుసులో మామిడికాయ వేస్తాం కదా, అలాగే వాక్కాయ కూడా వేయచ్చు. అలాగే దీన్ని కేక్స్ మీద చెర్రీ కింద యూస్ చేస్తారు కదా, ఆ చెర్రీ కూడా ఇదే కలర్ వేసి, ఫుడ్ కలర్ వేసి, రెడ్ కలరు షుగర్ పాకం పడతారు. అప్పుడు ఇది చెర్రీలా అవుతుంది. చూడండి, అసలు చూడ్డానికి కూడా చెట్టు ఎంత అందంగా ఉంటుందో, తెంపాలనిపించదు. ఏదో ప్లాస్టిక్ ఫ్లవర్ వాజ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. చూసారా, బాగుంది కదా. వీడియోకి మరి లైక్ ఇవ్వండి, లైక్ ఇవ్వట్లేదు. అలాగే ఈ వాక్కాయ మీలో ఎంతమందికి తెలుసు అన్నది కామెంట్ చేయండి. అలాగే వీటితోటి ఏం రెసిపీస్ చేయొచ్చు అన్నది కూడా కామెంట్లో చెప్పండి, ఓకేనా. ముళ్ళులు ఉంటాయి ఈ మొక్కకి, చూసుకోకుండా పట్టుకున్నామంటే అంతే సంగతులు. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. కట్ చేద్దామంటే చాలా గట్టిగా ఉంది, కట్ అవ్వట్లేదు అసలు. మామూలుగా తెంపుకోవడమే కాయలు, ఇలా తెంపుకోవడమే. వీటికి పాలు ఉంటాయి, తెంపినప్పుడు జాగ్రత్తగా తెంపుకోకపోతే. ఇదిగో చూడండి, కాయలో నుండి పాలు వస్తున్నాయి, అంటుకుపోతాయి. అంటే కొంచెం గమ్మీగా ఉంటుంది పాలు, ఇదిగో జిగురుగా అలా. బాగుంది కదా చెట్టు, చాలా అందంగా. ఇదిగో బాగున్నాయి కదా. ఏం చేస్తా తెలుసా మీకు? పప్పు తీసి అనుకుంటారా? గుచ్చుకుంది అది. పప్పు తీసి అనుకుంటారా? పప్పు పచ్చడి పెట్టుకుంది ఆకాయ ఎవరో తరగతి. అవును, తెలిసేంటి. ఈ ఒక్కలు ఈ మామూలు కొండ అంటుంటే పెద్దకాయ ఉంటుంది, అది చెప్తారు. మాకు దొరికితే ఒక మాకు దగ్గరలోనే కొండ ఉంది, కొండ ఉంటాయి ఒక్కలు. అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారా? ఇప్పుడు ఈ కొనుకోళ్ళు ఎడిగారు వీళ్ళు, అలాగే కొనుకోళ్ళు ఎడికి వాళ్ళు చూసుకోండి. అందులో విసిరింగ్ చేసి కాయలు కాసింది అయితే రాలిపోయి ఇప్పుడు అది కాకొస్తుంది చెట్టు తిరపడదు. దానికన్నా ఇక్కడ చిన్న చెట్టు బాగా వస్తుంది కదా. చిన్న చెట్టు ఇక్కడిది గట్టు మీద వేసారు కదా, అది ఇక్కడిది. ముళ్ళు ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి. మీరు ఒక ముళ్ళు అయితే కొండంటుండి అయితే పెద్ద ఒకేసి బాగుంటాయి. వాటికి కూడా ఉంటాయా ముళ్ళు? ఉన్నాయి. ఇలాంటి ముళ్ళు కదా, అవి కరి ముళ్ళు ఉంటాయి, చిన్న చేసి మంచిగాను. ఈ కవర్ సంబంధం తెలుసుకుంటాం. ఇది చూసా తెచ్చేసింది తోటలోకి చూడ. చూసారు కదా ఎంత బాగున్నాయి, గుత్తులు గుత్తులుగా వాక్కాయలు. చూడండి, చాలా బాగా వస్తాయి. ఇది ఫస్ట్ నా టెర్రస్ గార్డెన్లోనే ఉండేది, కుండీలో బాగా కాసేది. అప్పుడు నేలపైన అయితే ఇంకా బాగా వస్తుంది, బాగా పెరుగుతుంది వేర్లు అది ఇది అనేసి తర్వాత తీసుకొచ్చి దీన్ని అయితే ఇక్కడ వేసాను.
ఇక్కడ వేసాక కాపు అయితే ఇంకా డబుల్ అయింది. బరువుకి పాపం వంగిపోతుంది అలాగా. సంవత్సరానికి ఒకసారే కాస్తుంది కదా ఇది. వాటర్ బిల్ అంతేనమ్మా సంవత్సరం పెట్టాలి.